రష్యా ఒక అత్యాధునికమైనటువంటి న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ వాళ్ళు ఆవిష్కరించారు. అవును. సో న్యూక్లియర్ విషయానికి సంబంధించి అమెరికాకు రష్యాకు మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెస్ట్ చేసుకోకూడదు, మనం కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి రష్యా వైదొలిగింది. నువ్వు నా కస్టమర్లు అయినట్టే ఇండియా ఇటువంటి దేశాల మీద అంతా నువ్వేమో టారిఫ్లు వేసుకుంటూ వెళ్తావు, నా ఎనర్జీ నేను ఎక్కడెక్కడ అమ్ముతున్నానో వాటన్నిటి మీద నువ్వు ఆంక్షలు విధిస్తున్నావు, నా తర్వాత నా శత్రువు అయినటువంటి యుక్రెయిన్కి నువ్వు అస్త్రాలు సప్లై చేస్తున్నావు, కాబట్టి నీతో నా గతంలో ఉన్నటువంటి ప్లస్ నన్ను డాలర్ నుంచి బయటకు తీసేసావు, కాబట్టి నా గతంలో మనకి ఇద్దరి మధ్య న్యూక్లియర్ అంశాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమి ఉన్నాయో నేను పాటించాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. రష్యా వెళ్ళిపోయింది. ఓకే. రష్యా బయటికి వెళ్ళిపోయి కొత్త ఆవిష్కరణ తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి మిసైల్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ దాని గురించి మనం డీటెయిల్డ్గా డిఫెన్స్ రౌండప్లో జస్ట్ 2 రోజుల క్రితం మనం చర్చించాం దాని మీద. సో ఇటువంటి అంటే సడన్గా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి రష్యా ఎక్స్పెరిమెంట్స్ చేస్తోంది, అది దాని రీసెర్చ్ చేస్తోంది, ముందుకు వెళ్ళిపోతుంది. అది అమెరికాలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడో రష్యా కంటే వెనకబడిపోతున్నాం అని ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. అలాగే చైనా కూడా అంతే. చైనా కూడా అగ్రెసివ్గా వాళ్ళ ఆర్సనల్ పెంచుకుంటున్నారు. చైనాకు వచ్చేసరికి రమారమి 500-600 దాకా వెళ్ళిపోయాయని చెప్పేసి వాళ్ళ అనుమానం. ఓకే. సో ఈ పరిస్థితులలో అమెరికా ఈ రేస్ నుంచి అక్కడ వెనక పడిపోతున్నాం అన్న భయం వాళ్ళకి పట్టుకుంది. రష్యా ఎనీవే అగ్రిమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మనం అర్జెంటుగా చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి వీళ్ళు కనుక రష్యా చైనా యొక్క కాంపిటీషన్ని తట్టుకోగలరా వీళ్ళు, లేదంటే మరి ఏ దిశగా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇది ఇట్స్ అ వెరీ గ్రే ఏరియా. అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ అంటూ మొదలు పెడితే ఇంకా మిగతా దేశాలు కూడా పైకి వస్తాయి. ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఎవరు ఆపగలరు? అంటే మీకు ఏ అధికారంతో మీరు టెస్ట్ చేస్తున్నారో నాకు అదే అధికారం ఉంది. నాకు ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, నా ఇష్టం, నా ఇండిపెండెంట్ కంట్రీ నేను ఎవరో పెట్టుకుంటాను. సౌదీ అరేబియా రేపు అనొచ్చు, నాకు కూడా కావాలి న్యూక్లియర్ వెపన్ అనొచ్చు. నేను పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కుంటాను నేను టెక్నాలజీ, లేదా చైనా దగ్గర నుంచి కొనుక్కుంటాను నేను. సో ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అనేది రేపు ఎవరో ఆపలేరు. ప్రపంచంలో మేజర్ రష్యా అమెరికా వీళ్ళిద్దరూ కూడాను మళ్ళీ న్యూక్లియర్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటూ, న్యూక్లియర్ వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పెంచుకుంటూ వాళ్ళు వెళ్ళి దాని మీద రీసెర్చ్లు చేసి టెస్టింగ్లు చేసి ఇవన్నీ మొదలు పెట్టారంటే ఇంకా చాలా దేశాలు టెస్ట్ చేస్తాయి. నార్త్ కొరియా ఫస్ట్ అనౌన్స్ చేసేస్తుంది ఆమె న్యూక్లియర్ కంట్రీ అని అనౌన్స్ చేస్తుంది. ఈరోజు దాకా అనౌన్స్ చేయలేదు. వాళ్ళ కేపబిలిటీ ఉందని తెలుసు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని అస్త్రాలు ఉన్నాయి, 10-20 ఉండొచ్చు అని అనుకుంటున్నారు అందరూ, కానీ రేపు ఆఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఇరాన్ ఏ రోజైతే మేము న్యూక్లియర్ పవర్ అని అనౌన్స్ చేస్తారో మరుసటి రోజు సౌదీ అరేబియాకి వచ్చి తీరాలి, విత్ అమెరికా ఆర్ వితౌట్ అమెరికా. కరెక్ట్. ఎందుకంటే సున్నీషియా ఇష్యూ అది, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఆ పోరు ఉంది వాళ్ళకి. వీళ్ళు తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఇజ్రాయెల్లోనూ అమెరికా వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని కొట్టొచ్చారు. రేపు సౌదీ అరేబియా ఫెసిలిటీ కొట్టరని ఏమైనా గ్యారెంటీ ఉందా? అందుకని సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ప్యాక్ట్ పెట్టుకుంది. సో ఈ గేమ్స్ మనం చూడొచ్చు. దానివల్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి ఏదైతే న్యూక్లియర్ టెస్టింగ్ అనౌన్స్ చేశాడో దీని రిపర్కషన్స్ ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్గానే ఉండబోతున్నాయి, పాజిటివ్గా అయితే ఉండవు. కానీ అమెరికా కూడా పెద్ద ఆప్షన్స్ లేవు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే రష్యా ఎప్పుడైతే మళ్ళీ టెస్టులు చేసి కొత్త వెపన్స్ తీసుకొస్తున్నారో అమెరికా మీద స్ట్రెస్ ఉంది, ఆ ప్రెషర్ ఉంది, కాబట్టి మళ్ళీ అమెరికా కూడా రెస్పాండ్ చేస్తుంది.